శాశ్వత పరిష్కారం అయిపోయింది బుడమేరుకి అని అధికారికంగా చెప్పేశారు. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు ఏది నిమ్మల రామానాయుడు రేపు మేము దీన్ని పరిష్కరిస్తామని, ఇదే తరహా మాట అప్పుడు కూడా చెప్పారు పరిష్కారం అయిపోయింది అని. ఏంటంటే పోలవరం కాలువకు లింక్ చేసేసాం కాబట్టి పరిష్కారం అయిపోయిందని అప్పుడు అనుకున్నారు. అది నిజమనే నమ్మబట్టినే మీకు కొత్త ఏరియాలు బాగా డెవలప్ అయినాయి. రాజరాజేశ్వరిపేట ఇదివరకు అట్లాంటి ఏరియాల్లో 10 లక్షలు 15 లక్షలు అట్లా ఉండే ఇళ్ళు. ఇది చెప్పిన తర్వాతనే రాజరాజేశ్వరిపేట కావచ్చు, ఇప్పుడు మీకు హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, అవన్నీ విపరీతంగా పెరిగినాయి. అసలు ఆ అంబాపురం పాముల కాలువ ఆ రూట్ అయితే, జక్కంపూడి ఈ రూట్ అయితే వెంచర్లు మామూలుగా వేయాల. ఇదివరకు ఏంటంటే మీకు ఆ పాల ఫ్యాక్టరీ దగ్గర దాదాపు 7 లైన్ల పట్టాలు ఉంటాయి, 7-8 లైన్లు, ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఉంటది. ఇదివరకు అటు వెళ్ళాలంటే అంబాపురం వైపు వెళ్ళాలంటే అక్కడ మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర కింద ఒక గేట్ ఉంటది. ఎందుకంటే మా కాలేజ్ అక్కడే కాబట్టి రెగ్యులర్ గా అటు తిరిగేవాళ్ళం. ఆ గేటు దాటాలంటే రోజుకి ఈ మెయిన్ లైన్ ఏది హైదరాబాద్ నుంచి వచ్చే మెయిన్ లైన్ కాబట్టి ప్రతి అరగంటకి గేట్ వేస్తూనే ఉండేవాడు. ఒక్కోసారి ఆ ఒక ట్రైన్ కంటిన్యూటీ పెట్టి అరగంట 30 గంట గేట్ వేసినే ఉండేది. దాంతో ట్రాఫిక్ ఇదంతా వచ్చేసేది, కబేళ దాకా వెళ్ళిపోయేది ట్రాఫిక్, ఇటు పక్కన వెళ్ళిపోయేది. అట్లాంటిది ఎప్పుడైతే అక్కడ ఫ్లైఓవర్ వచ్చిందో, ఈ ఫ్లైఓవర్ చక్కగా 4 రూట్లకి చేసుకొచ్చారు. ఒకటి ఇటు కబేళ వైపు